నటుడు మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు ముగిశాయి. మాదాపూర్, కాబూల్ హిల్స్ లోని ఆయన ఆఫీసుల్లో 2 బృందాలు తనిఖీలు చేపట్టాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వృద్ధులకు నేటి నుంచే రేషన్ అందించనున్నారు. ఇంటికి వెళ్లి మరీ రేషన్ను అందించబోతూ ఉన్నారు. 4 రోజుల ముందుగానే జూలై నెల రేషన్ ఇవ్వనుంది సర్కార్. విజయవాడలో నేటి నుంచి పర్యాటక కాంక్లేవ్ జరగనుంది. పర్యాటకంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా కార్యక్రమం జరగబోతోంది. కాంక్లేవ్ కు రేపు సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు. 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. సింగయ్య మృతి కేసులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించబోతోంది. ఇవాళ రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అఖండ గోదావరి శంకుస్థాపనతో పాటు ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షాకావత్ కూడా పాల్గొంటారు. నేతల పర్యటనకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. 2 రోజులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణ చేపట్టారు. తొలి రోజే ఆయన నుంచి కీలకమైన విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బోనాల సందడి మొదలు కానుంది. నేటి నుంచి నెల రోజుల పాటుగా నగరంలో బోనాల సందడి ఉండబోతోంది. గోల్కొండలోనే జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,120 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర ₹91,100 కొనసాగుతోంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర ₹97,230 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర ₹90,700 కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.